కాలం నుంచి నూతనంగా జన్మించడం అనే అంశం గురించి నేర్చుకుంటూ వస్తున్నాం కదా. నూతనంగా జన్మించాల్సిన అవసరం ఏముంది? నూతనంగా జన్మించడానికంటే ముందు ఏం జరిగిందో చూసాం. నూతనంగా జన్మించినప్పుడు ఏమి అవుతుంది, నూతనంగా జన్మించినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనము పోయిన వారం నేర్చుకునే ప్రయత్నం చేశాం. ఈ నూతనంగా జన్మించడము అనేది క్రైస్తవ జీవితంలో చాలా 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 ప్రాముఖ్యమైన అంశం. టర్నింగ్ పాయింట్ అంటాం కదా. ఒక వ్యక్తికి ఒక టర్నింగ్ పాయింట్, చదువుకున్న వ్యక్తికి ఇంటర్మీడియట్ ఒక టర్నింగ్ పాయింట్, లేకపోతే టర్నింగ్ పాయింట్ అంటే ఉద్యోగము ఒక బ్రేక్ త్రూ కావాలి అని అంటే ఒక వ్యక్తికి ఒక టర్నింగ్ పాయింట్ కావాలి. క్రైస్తవ జీవితానికి టర్నింగ్ పాయింట్ ఏది అని అంటే కొత్తగా జన్మించడము. ఇది అర్థం కావాలి. ఇది అర్థమైతే క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి, నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంటుంది. క్రీస్తు వారిని వెంబడించడానికి అవకాశం ఉంటుంది. ఈ పాయింట్ చాలా ప్రాముఖ్యం. అందుకనే మనము 1-2 సార్లు లేకపోతే ఇంకా ఎక్కువ సార్లు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది ఫౌండేషన్ లాంటిది అన్నమాట. కొత్తగా జన్మించడం అనేది ఫౌండేషన్. అది ఇది సరిగా ఉంది అని అంటే దాని మీద నువ్వు ఎన్ని బిల్డింగ్లన్నా కట్టుకోవచ్చు కదా. ఫౌండేషన్ సరిగా ఉంటే, కావాల్సినంత ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేసుకుంటే మనం బిల్డింగ్లు కట్టుకోవచ్చు. ఆత్మీయ జీవితానికి పునాది ఒక పునాది. ఆత్మీయ జీవితానికి పునాదిలోని ఒక అంశము ఈ కొత్తగా జన్మించడము కదా. ఇది మనకు అర్థం కావాలి. ఇది అర్థమైంది అని అంటే క్రైస్తవ జీవితము మనము జీవించడానికి చాలా అవసరం ఉంటుంది, చాలా ఉపయోగపడుతుంది. ఇది అర్థమైనప్పుడు ఈ విషయాన్నే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో డిఫరెన్స్ చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాను. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. 2 విషయాలు మాట్లాడుతున్నాడు. మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండగా, ఒకటి కదా, చచ్చిన స్థితిలో ఉన్న జీవితాన్ని గురించి మాట్లాడుతూ మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డారు అని రాయబడింది. మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అని రాయబడింది. 2 జీవితాలు, 2 విషయాలు మాట్లాడుతున్నాడు. అంటే ఆయనను అంగీకరించడానికంటే ముందు జీవితము, అంగీకరించిన తర్వాత ఏమవుతుంది, అంగీకరించినప్పుడు ఏం జరుగుతుంది. ముందు జీవితం ఏంటి? క్రీస్తు వారిని అంగీకరించడానికంటే ముందు మన జీవితము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితి. నరకానికి మాత్రమే పాత్రులం. ఆ విషయం నేను చెప్పట్లేదు, తర్వాత వచనాల్లో పౌలు గారే చెప్తూ ఉన్నారు. తర్వాత ఏంటి ముందు జీవితం అంటే ఏంటి, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితి అంటే ఏంటి అన్న విషయాన్ని ఆయననే తర్వాత వచనాల్లో చెప్తూ ఉన్నాడు. మీరు వాటిని చేయుచు, 2వ వచనం నుంచి, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. మునుపు జీవితం ఏంటి మనది? శరీర ఆశలను, మన మనసు యొక్క కోరికలను నెరవేర్చుకునే జీవితం కదా. మునుపు జీవితం ఏంటి? చచ్చిన స్థితి అంటే ఏంటి? అదే కదా. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితి ఏంటి అంటే మునుపటి జీవితం. ఈ మునుపటి జీవితము ఎలాంటిది మనది అని అంటే శరీర ఆశలను నెరవేర్చుకునే జీవితం, మనసు యొక్క కోరికలను నెరవేర్చుకునే జీవితం. ఇలా జీవిస్తున్న వారికి స్వభావ సిద్ధంగా అనే మాట రాయబడింది కదా అక్కడ. స్వభావ సిద్ధంగా దేవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క ఉగ్రతకు కారణము అది ఏంటి? మునుపటి జీవితము, చచ్చిన స్థితి, మన ఇష్ట ప్రకారం జీవించడము, శరీర ఆశలను నెరవేర్చుకోవడము, మనసు యొక్క కోరికలను నెరవేర్చుకోవడము. ఇవన్నీ చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు సహజంగానే ఇది దేవునికి కోపం వస్తుందంట. దేవుని ఉగ్రతకు పాత్రులము. సహజంగా స్వభావ సిద్ధంగా జరిగే పని. అంటే శరీరానికి, ఆలోచనలకు, క్రియలకు, తలంపులకు దేవుని కంటే
దేవుణ్ణి అంగీకరించడానికంటే ముందు జీవితము దేవునికి కోపం పుట్టిస్తుంది కదండి. అదే కదా దాని అర్థం. దేవునికి కోపం పుట్టిస్తుంది ఈ శరీరాశలు అంటే శరీర కార్యాలంటే మనం చూసాం పోయినసారి. అంటే చదవలేదనుకోండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 ఒకసారి చదువుకుందాం ఆ మాట. ఎందుకు దేవునికి కోపం పుట్టిస్తుంది అనే మాటని చూస్తే 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. గలతీలకు రాసిన పత్రిక 5:19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అల్లరితో కూడిన ఆటపాటలు, కోపము, ద్వేషము, అసూయ, మత్సరము, విగ్రహారాధన అంటే విగ్రహాలను పూజించడం మాత్రమే కాదు, దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని వేరే దానికి దానికి ఇచ్చినా అది కూడా ఒక విగ్రహం అవుతుంది. సో ఇవన్నీ కూడా శరీర కార్యాలు. ఇందాక ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏం చూసామో, శరీరమును అనుసరించి శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి. సో ఇవి మనల్ని నిత్యత్వానికి తీసుకువెళ్ళవు అని ఈ గలతీలకు రాసిన పత్రికలోనే 20 వచనంలో చూస్తే 21వ వచనంలో చూస్తాం. కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాను. మీతో స్పష్టంగా ఈ కార్యాలు నెరవేర్చే వారికి. అందుకని దేవునికి ఎందుకు కోపం వస్తుంది? సహజంగానే దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులు ఎప్పుడు? క్రీస్తు వారిని అంగీకరించడానికంటే మునుపటి జీవితం ఇది కదండి. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న నీవు, నేను, మనము నరకానికి మాత్రమే పాత్రులమైన మనము కోపముతో, ద్వేషముతో, అసూయతో, అల్లరితో కూడిన ఆటపాటలతో, విగ్రహారాధనతో, మత్సరముతో, వీటన్నిటితో నింపబడిన వ్యక్తి దేవుని మహాకనికరం వలన, దేవుని మహాకృప వలన ఆయన క్రీస్తుతో పాటుగా బ్రతికించాడు కదండి. ఆయన మనల్ని బ్రతికించాడు. మునుపటి జీవితము, ఇప్పుడు క్రీస్తు వారిని అంగీకరించినప్పుడు జరిగిన జీవితం ఏంటి? మరణించిన మనము, చచ్చిన స్థితిలో ఉన్న మనం ఇప్పుడు బ్రతికాము. అంటే బ్రతికామంటే మరణము నుంచి మనము నిత్యత్వములోకి దాటించబడ్డాము. అంటే నిత్యత్వము మార్గంలో మనము ప్రయాణం చేస్తున్నాము. నిత్య నరకానికి పాత్రులం అవ్వాల్సిన మనము కదా. దేవుని ఉగ్రత నుంచి తప్పించబడి మనము నిత్యత్వములోకి ప్రయాణ దిశగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఇది మన వలన మనం సంపాదించుకున్నామా? కాదు. అదే మాట అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చూస్తే, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. ఇంతకుముందు ఆ కృప లేదు. ఇంతకుముందు ఈ లోక స్వభావ సిద్ధంగా లోకము యుగ సంబంధమైన దేవత మనల్ని ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తుంది అని మాట రాయబడింది. వాయు సంబంధం చూద్దాం ఆ మాట 2వ వచనంలో, 2వ అధ్యాయం 2వ వచనంలో, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతి అపవాది చేత ప్రేరేపించబడుతూ ఉన్నాం. అపవాది నిన్ను, నన్ను, మనల్ని ఎప్పుడు ప్రేరేపించగలడు? ఎప్పుడు ప్రేరేపిస్తున్నాడు? మునుపటి జీవితంలో ప్రేరేపించి మన శరీర కార్యాలను మళ్ళీ మనకు జ్ఞాపకం చేసి శరీర కార్యాలు చేసేటట్టుగా ప్రేరేపించి దేవుని ఉగ్రతకు పాత్రులు అయ్యేటట్లు చేస్తూ ఉన్నాడు కదండి. అయితే దేవుని కృప మాత్రమే నిన్ను, నన్ను, మనల్ని రక్షించింది. అంటే ఏంటి? నేను నరకానికి వెళ్తూ ఉన్నప్పుడు నేను దేవునికి ప్రార్థన చేయాలయ్యా నన్ను రక్షించు అని కదా. నేను కోరుకోకుండానే దేవాది దేవుడు తానుగా ఈ లోకంలోకి దిగి వచ్చాడు. నేను ప్రార్థించకముందే క్రీస్తు వారు వచ్చారు. నేను ప్రార్థించకముందే ఆయన శిలువ మరణం పొందాడు. నేను ప్రార్థించకముందే ఆయనగా రక్షణ కార్యాన్ని చేశాడు. మనం కోరుకున్నామా? మనం అడిగామా? మనం ప్రార్థించామా? చేయలా. మనము అడగకముందే, మనం ప్రార్థించకముందే మనకు ఉచితంగా అనుగ్రహించబడింది. ఆ మాట మనకు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకుని, అంటే ఏంటి? తనను తానే రిక్తునిగా చేసుకొనెను అని అంటే తనను తానే ఎంప్టీ చేసుకున్నాడు అని అర్థం. ఏం ఎంప్టీ చేసుకున్నాడు? దేవునితో సమానమైన అధికారాన్ని, దేవునితో సమానముగా ఉన్న మహిమను, దేవునితో సమానముగా ఏదైతే పరలోకములో ఆయన కలిగి ఉన్నాడో ప్రభువైన క్రీస్తు వారు, ఆయనకు సమానమైన అర్హత ఉంది పరలోకంలో. దేవునితో పాటుగా సమానంగా ఉన్నాడు ఆయన. దానిని ఎంప్టీ చేసుకున్నాడు, తనంతకు తానుగా ఎంప్టీ చేసుకున్నాడు. నువ్వు నేను మనమేం ప్రార్థన చేయలా కదండి, మనం అడిగామా, మనం కోరుకున్నామా, మనం ఆయన రమ్మన్నామా? అడగలా. నీవు నేను అడగకుండానే ఉచితంగా మనము పొందుకున్నది ఈ రక్షణ కార్యము. ఆయన తనను తానుగా ఎంప్టీ చేసుకున్నాడు. ఒకవేళ క్రీస్తు వారు రాకపోతే ఏమయ్యేది? ఆయన మనల్ని బ్రతికించాడు అని చూసాం. ఆయన బ్రతికించాడు క్రీస్తుతో పాటు. ఒకవేళ క్రీస్తు వారు రాకపోతే ఏంటి మన పరిస్థితి? చచ్చిన స్థితే కదండి. దేవుని ఉగ్రతకు పాత్రులమైన వారమే కదా. ఆయన వచ్చాడు, దిగి వచ్చాడు, పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు, దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు, తనంతకు తానుగా రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన మహిమను ఈ లోకంలో ఉపయోగించలా, ఆయన అధికారాన్ని ఈ లోకంలో ఉపయోగించలా కదండి. దాసునిగా, ఒక రాజుగా రాలేదు, లేకపోతే ఒక గొప్ప వ్యక్తిగా ఈ లోకంలోకి రాలేదు. దాసునిగా ఈ లోకంలోకి వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు, పాప శరీర ఆకారముతో ఆయన ఈ లోకంలోకి వచ్చాడు కదండి. ఎంతగా ఆయన తగ్గించుకున్నాడు, ఎంతగా తగ్గించుకున్నాడు. అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు, హేళన చేశారు కదా, సాతానా అన్నారు కదా, బయల్జెబూలుతో పోల్చారు, మొహం మీద ఉమ్ము వేశారు, ఆయనని పిడిగుద్దులు గుద్దారు కదా, హేళన చేశారు, అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు. ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పుట్టాడని చెప్పేసి ఆయనను ఎంతగా హేళన చేశారంటే, నీ తల్లిదండ్రులు ఎవరో, నీ తండ్రి ఎవరో తెలియకుండా పుట్టావు అన్నట్టుగా మనకు యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూస్తాం కదా. నీ తండ్రి ఎవరో నీకు తెలియదు, మాకు తెలుసు. మా తండ్రి ఎవరో మాకు తెలియదు, కానీ మేము వ్యభిచారం వలన పుట్టలేదు, నువ్వైతే అలా పుట్టావు అన్నట్టుగా ఆయనను అంతగా హింసించారు, అంతగా అవమానించారు, అంతగా ఆయనను నిందించినట్టుగా మనం చూస్తున్నాం. యూదుల రాజా, నువ్వు ఒకవేళ క్రీస్తువే అయితే నువ్వు ఈ శిలువ మీద నుంచి దిగు, మమ్మల్ని కూడా రక్షించు. యూదుల రాజువేనా? లోకరక్షకుడివేనా? మేకులు కొట్టారు కదండి. ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు భరించి సహించి ఇవన్నీ మనం కోరుకున్నామా? తనంతకు తానుగా వచ్చాడుగా, రిక్తునిగా చేసుకొని వచ్చాడు, సహించాడు, భరించాడు. ఆయన ఈ కార్యము చేయకపోయి ఉన్నట్లయితే, ఆయన శిలువ మరణము చేయకపోయి ఉన్నట్లయితే, ఆయన హింసించబడుతూ కూడా, దూషించబడుతూ కూడా, తిరుగు మాట్లాడకుండా ఆయన సహించకపోయి ఉన్నట్లయితే మన పరిస్థితి ఏంటి? ఎందుకు నేను సహించాలి అని ఒక్కసారి ఆయన ఎదురు తిరిగి, ఒక్కసారి ఆయన ఒక్క మాట మాట్లాడారనుకో, ఎదుట మనిషి నిలవబడే శక్తి ఉందా మనిషికి? ఒక్కసారి మాట్లాడింటే ఆయన మౌనంగా ఉండిపోయాడు. ఎంత చక్కని మాటలు ఆడ చూస్తాం మనం. 53వ అధ్యాయము యెషయా గ్రంథం 53లో 53వ అధ్యాయము 3వ వచనంలో, అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. తృణీకరించబడిన వారిగా ఆయనను చూసాం. మనిషి
దేవాది దేవుణ్ణి, శరీరధారిగా వచ్చిన క్రీస్తు వారిని, రక్షణ కార్యం చేయడానికి వచ్చిన క్రీస్తు వారిని తృణీకరించాము. ఆయనని పట్టించుకోలేదు. హింసించాడు ఆయన, హింసించబడ్డాడు ఆయన మన చేత. ఎలా ఉన్నాడంట సిలువ మీద? అసలు మనుషులు చూడలేకపోయారంట ఆయనని. అంతగా ఆయనను మనం హింసించాము. అంతగా ఆయన హింసించబడ్డాడు, తృణీకరించబడ్డాడు. 5వ వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. ఎవరి అతిక్రమ క్రియలు? ఎవరి దోషాలు? నీ దోషము, నా దోషము. నీ అపరాధము, నా అపరాధము. నీ పాపము, నా పాపము. మన వలన, మన కొరకు ఆయన నలుగగొట్టబడ్డాడు కదండి. హింసించబడ్డాడు, ఎంతగా దూషించబడ్డాడు. 7వ వచనంలో అతడు దౌర్జన్యమునందను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా నున్నట్లు అతడు నోరు తెరవలేదు. ఒక్క మాట మాట్లాడలేదు. దూషించబడ్డాడు, హింసించబడ్డాడు. వదకు తేబడిన గొర్రెపిల్ల వల్లే చంపేస్తుంటే చావడానికి కూడా ఆయన మరణానికి తనను తానుగా అప్పగించుకోవాలి, సహించాలి, భరించకపోతే మనకు రక్షణ రాదు. సహించకపోతే రక్షణ రాదు. అవమానాలు, నిందలు భరించకపోతే మనకు రక్షణ రాదు. ఒక్క మాట మాట్లాడకూడదు. మాట్లాడితే ఏమవుతుంది? అవిధేయత అవుతుంది. దేవుని చిత్తానికి అవిధేయత అవుతుంది. అది దేవుడు ఎందు నిమిత్తమైతే ఆయన ఈ లోకంలోకి పంపించాడో అది ఒక్క మాట క్రీస్తు వారు ఎదురు మాట్లాడినా, ఎదుటి వ్యక్తిని లేకపోతే దూషించినా, ఎదుటి వ్యక్తిని శిక్షించే ప్రయత్నం చేసినా అది దేవుని చిత్తానికి వ్యతిరేకం. ఎందుకు? దేవునికి నలగగొట్టబడుట ఇష్టమాయను అని ఇక్కడే చూస్తాం 10వ వచనంలో. 53వ అధ్యాయం 10వ వచనంలో అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఇది దేవుని చిత్తం. అది క్రీస్తు వారు నలగగొట్టబడుటకు ఇష్టమైంది. ఎందుకు? ఆయన నలగగొట్టబడకపోతే నీకు నాకు రక్షణ రాదు. ఆయన రక్తము చిందించబడకపోతే నీకు నాకు రక్షణ రాదు కదా. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. ఆయన రక్తము చిందించాలి, నలగగొట్టబడాలి, హింసించబడాలి, దూషించబడాలి. మౌనంగా ఉన్నాడు, సహించాడు ఆయన. ఎవరైనా? క్రీస్తు వారు దేవునితో సమానంగా ఉన్న అధికారం కలిగి ఉన్నవాడు, మహిమ కలిగి ఉన్నవాడు కదండి. అతని ద్వారా 10వ వచనంలో అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. దేవుని చిత్తము అతని ద్వారా నెరవేర్చబడాలి, క్రీస్తు వారి ద్వారా నెరవేర్చబడాలి. అందుకు ఆయన సహించాడు. ఇది మనం కోరుకున్నామా? కోరుకోలేదండి. ఉచితంగా మనకు అనుగ్రహించబడిన కృప ఇది. ఉచితంగా మనకు అనుగ్రహించబడిన రక్షణ ఇది. ఈ పాయింట్ మనకు అర్థమవ్వాలి. క్రీస్తు వారు ఏం చేశారు సిలువ కార్యంలో? ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన రాకపోయి ఉంటే నీ పరిస్థితి, నా పరిస్థితి, మన పరిస్థితి ఏంటి? ఎందుకు ఆయన భరించాలి? ఎందుకు సహించాలి? దేవాది దేవుడై ఉండి కదండి. దేవునితో సమానంగా ఉన్నవాడైన మహిమను విడిచిపెట్టుకున్నాడు, అధికారాన్ని విడిచిపెట్టుకున్నాడు. సహించడానికి, మనిషిగా రావడానికి ఇష్టపడి తనను తాను రిక్తునిగా చేసుకొని తనంతకు తానుగా నీ కొరకు, నా కొరకు, మన కొరకు వచ్చాడు ఆయన. ఆ రావడమే నూతన జన్మకు అది పునాది. నా నూతన జన్మకు పునాది. ఇంతకుముందు చచ్చిన స్థితి, నరకానికి పాత్రం, అగ్ని ఆరదు, పురుగు చావని దౌర్భాగ్యపు స్థితి మనిషిది. కానీ ఆయన వచ్చాడు. ఆయన క్రీస్తుతో పాటుగా, ఆయనతో పాటుగా మనల్ని జీవింపచేశాడు. ఇది నాకు అర్థం కానంత వరకు నేను క్రైస్తవునిగా జీవించలేను. నేను క్రీస్తు వారిని అంగీకరిస్తున్నాను అంటే అర్థం ఏంటి కదండి? క్రీస్తు వారిని నేను అంగీకరిస్తున్నాను అని అంటే అర్థం ఏంటి? ఒక మాట లూకా సువార్తలో ఒక మాట చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయంలో, లూకా సువార్త 5వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతాను. 5వ అధ్యాయము 31వ వచనం. అందుకు యేసు, రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. క్రీస్తు వారు ఎందుకు వచ్చారో చెప్తూ ఉన్నారు ఒక మాట. నేను పాపులను పిలువవచ్చాను, నీతిమంతులను కాదు.
నేను రోగము ఉన్నవారి కొరకు వచ్చాను కానీ ఆరోగ్యంగా ఉన్నవారి కొరకు కాదు కదండి. రోగం ఉన్న వాళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆరోగ్యంగా ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరదాగా వెళ్ళి డాక్టర్ గారు ఏం చేయాలో తోచట్లేదు, బాగానే ఉంది కానీ ఒక ట్యాబ్లెట్స్ రాసిస్తారా అని ఎవరన్నా వెళ్తారా? వెళ్ళం కదా. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. ఎవరు వెళ్తారు? రోగంతో ఉన్నవాళ్ళు. నాకు అనారోగ్యం ఉంది, నాకు అస్వస్థతగా ఉంది, నాకు స్వస్థత కావాలి అనుకున్నవాడే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆరోగ్యంగా ఉన్నవాడు వెళ్తాడా? వెళ్ళడు. అట్లాగే పాపుల కొరకు ఆయన వచ్చాడు, నీతిమంతుల కొరకు కాదు. అంటే క్రీస్తు వారు ఎవరికి అవసరమై ఉంది? పాపులకు అవసరమైంది. ఇప్పుడు నేను క్రీస్తు వారిని అంగీకరించాను అంటే అర్థం ఏంటి? నేను పాపినని ఒప్పుకుంటున్నానా లేదనా? నాకు క్రీస్తు వారు కావాలి. క్రీస్తు వారు కావాలి అని అంటే ఎవరి కొరకు వచ్చాను అంటున్నాడు ఆయన? పాపుల కొరకే వచ్చాడు, నీతిమంతుల కొరకు కాదు. నేను అంగీకరించాను అంటే అర్థం ఏంటి? నేను పాపిని అని అంగీకరిస్తున్నాం కదా. నేను పాపపు స్థితిలో పాపము చేశాను అని అంగీకరిస్తున్నాం. అంగీకరించిన వాళ్ళ కొరకే ఆయన వచ్చాడు. అంగీకరించిన వాళ్ళే ఆయన రక్షణ కార్యాన్ని సంపాదించుకోగలరు. నీతిమంతులు అని అనుకుంటూ ఉన్నట్లయితే క్రీస్తు వాళ్ళ కొరకు రాలేదు కదా. డాక్టర్ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ కొరకు కాదు. నీతిమంతులుగా ఎవరంతకు వారు నేను పాపం చేయలేదు, నాలో పాపము లేదు అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా క్రీస్తు వద్దకు రాగలరా? క్రీస్తును అంగీకరించగలరా? అంగీకరించలేరు కదా. పాపిని అని అంగీకరించిన వాడు మాత్రమే క్రీస్తును వెంబడించే ప్రయత్నం చేస్తాము. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం. నీకు నాకు మనకు అర్థం కావాలి. ఇది ఇంతకుముందు పరిస్థితి ఏంటి, తర్వాత పరిస్థితి ఏంటి? ఇంతకుముందు మన జీవితము చచ్చిన స్థితి, కానీ క్రీస్తు వారిని అంగీకరించాను అని అంటే ఆయన ఉచితమైన కృప, ఆయన ఉచితమైన రక్షణ కార్యము నాకు అర్థం కావాలి. నేను ఆయనను అంగీకరించాను. ఎందుకు అంగీకరించాను? ఎందుకు అంగీకరించాను? ఆయనను అంగీకరిస్తున్నానంటే ఏదో ఒక నిర్ణయం తీసుకున్నానని కదా అర్థము. ఆయన ఎందుకు ఒక మనిషి ఈ లోకంలోకి దేవుడు ఈ లోకంలోకి మనిషిగా వచ్చాడు అంటే ఒక కార్యం చేయడానికి వచ్చాడు. ఆ కార్యానికి నేను అంగీకరిస్తున్నాను అంటే అర్థం ఏంటి? ఆయనను వెంబడిస్తానని తీర్మానం తీసుకున్నట్టేగా. ఆయన వచ్చిన విషయము, ఆయన వచ్చిన పర్పస్ ఏంటో నాకు అర్థమైందనే కదా అర్థం. క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారో నాకు అర్థం అవ్వాలి. అర్థమైనప్పుడు మాత్రమే నేను ఆయనను వెంబడించగలను కదండి. పాపుల కొరకే వచ్చాడు. ఎవరైతే పాపిని అని గ్రహిస్తారో వాళ్ళు మాత్రమే క్రీస్తు వారిని అంగీకరించగలరు. నీతిమంతులు ఆయనను అంగీకరించలేరు. నీతిమంతులము మేము అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళు క్రీస్తు వారిని అంగీకరించలేకపోయారు. ఏమయ్యారు వాళ్ళు? అంగీకరించని వారు కదండి. పరలోక రాజ్యము వారికి లేదు. పరలోక రాజ్యాన్ని మూసేసేవాళ్ళు వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళరు, వెళ్ళే వాళ్ళను పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వరు. ఇది మనకు అర్థం. ఈ పాయింట్ చాలా చాలా ప్రాముఖ్యం. ఇక్కడ నీకు ఈ రక్షణ కార్యం అర్థమైతే నేను క్రీస్తు వారిని ఎందుకు అంగీకరించానో అర్థమవుతుంది. నేను ఎందుకు రక్షించబడ్డానో అర్థమవుతుంది. నరకానికి మాత్రమే దేవుని ఉగ్రతకు మాత్రమే పాత్రులము క్రీస్తు వారిని అంగీకరించడానికంటే ముందు. ఆ నరకము నుండి తప్పించడానికే క్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు కదండి. ఆయనను అంగీకరించిన వాళ్ళు మాత్రమే ఆయన పరలోక రాజ్య వారసులుగా చేయబడతారు. లేకపోతే ఆయన ఉగ్రతకు ఖచ్చితంగా అర్హులవుతారు, ఉగ్రతకు పాత్రులవుతారు. సహజంగానే అది ఉగ్రతకు, సహజంగా మనం చేసే కార్యాలను బట్టి, సహజంగా మన శరీర కార్యాలను బట్టి, సహజంగానే స్వభావ సిద్ధంగానే దేవునికి కోపం వస్తుంది. కానీ ఆ కోపం నుండి తప్పించబడాలి, ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలి అంటే నేను ఆయనను ఆయనతో పాటుగా లేవాలి, ఆయనతో పాటుగా మరణించాలి, ఆయనతో పాటుగా లేపబడాలి. అప్పుడు మాత్రమే ఆయన రక్షణ నా జీవితంలో పనిచేస్తుంది. ఈ పాయింట్ చాలా ప్రాముఖ్యం. క్రొత్తగా జన్మించడం అంటే అది. ఇంతకుముందు జీవితము ఎలా ఉండేది అనే విషయము ఆలోచించినప్పుడు భయం వేస్తుంది. ఆయన కోపాన్ని మనం తట్టుకోగలమా? ఆయన ఉగ్రతను మనం తట్టుకోగలమా?
ఖచ్చితంగా తట్టుకోలేమండి. ఇది మనకు అర్థం అవ్వాలి. క్రొత్తగా జన్మించాను అని అంటే నేను ఆయనను వెంబడించడానికి తీర్మానం తీసుకున్నాను అంటే ఏంటో కూడా ఇక్కడనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇందాక చదివాం కదా. ఒకసారి 2వ అధ్యాయానికి మళ్ళీ వద్దాం. 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతాను. 2వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఉచితంగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే రక్షించబడతారు. ఆయన యందు ఎందుకు విశ్వాసం ఉంచుతామో? ఆయన రక్షకుడని, నన్ను ఈ లోకంలోని పాపము నుంచి విడిపించడానికి వచ్చిన వాడని, నరకము నుండి విడిపించడానికి వచ్చిన వాడని, నేను పాపిని, నాకు ఆ రక్షకుడు కావాలని ఎవరైతే గ్రహిస్తారో విశ్వసిస్తారో వారికి ఈ రక్షణ ఉచితంగా అనుగ్రహించబడుతుంది. ఉచితంగా పొందుకున్నాము, మీ వలన పొందుకున్నది కాదు. మనమేం ప్రయత్నం చేయాల, మన శక్తి కాదు, మన బలం కాదు, ఇది మీ వలన పొందుకున్నది కాదు. కాబట్టి అతిశయపడొద్దు అంటున్నాడు కదా. ఎవరు కూడా అతిశయపడడానికి వీల్లేదు. నేను నీతిమంతునిగా జీవించాను కాబట్టి దేవుడు నన్ను రక్షించాడు, నేను పాపం లేనివానిగా తప్పు లేనివానిగా జీవించాను కాబట్టి దేవుడు నన్ను రక్షించాడు, అంత అబద్ధం. అది ఎవరు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు కదా. అందరికీ ఆయన రక్షణ కావాలి. విశ్వసించిన వారు ఉచితంగా రక్షించబడతారు. రక్షించబడిన తర్వాత ఏం చేయాలి కదా? క్రొత్తగా జన్మించబడ్డాము. క్రొత్తగా జన్మించిన తర్వాత ఏం చేయాలి? ఆ రోజు ఆ సందర్భంలో జరిగిన సంఘటన ఏంటి? ఆయనను అంగీకరించిన తర్వాత నూతన జన్మ మనకు వచ్చింది. ఆ రోజు మొదటి ఆత్మీయ జీవితము మొదలవుతుంది క్రైస్తవునికి కదా. క్రీస్తు వారి యందు విశ్వసించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బ్యాప్టిజం తీసుకున్న తర్వాత నూతన జన్మ మొదలవుతుంది. మొదటి ఆత్మీయ జీవితం ఆ రోజు మొదలవుతుంది. ఆ రోజు నుంచి ఏం చేయాలి నువ్వు కదా? మనం పరిశుద్ధంగా, మా చిన్న పిల్లవాడు ఏ విధంగా అయితే క్రొత్తగా జన్మిస్తాడో అలాంటి అనుభవం మనకు వస్తుంది, అలాంటి పరిశుద్ధత మనకు వస్తుంది. ఆ నీతిమంతులుగా మనము మార్చబడుతున్న ప్రతి పాపం కూడా కొట్టివేయబడి నూతన జన్మ అనుభవంలోకి మనం వస్తాము. ఫ్రెష్గా, పరిశుద్ధంగా మొదటి దినాన్ని కదా, బిడ్డ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మొదటి దినము స్టార్ట్ అవుతుంది. మనము కూడా నూతనంగా జన్మించిన తర్వాత మొదటి దినం స్టార్ట్ అవుతుంది కదా. నూతనంగా జన్మించిన తర్వాత మొదటి దినం స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలి అప్పుడు? నూతనంగా జన్మించిన తర్వాత ఆ మొదటి దినం నుంచి ఏం చేయాలి అని అంటే ఆయన అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ 9వ వచనంలో 10వ వచనంలో. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎందుకు మనల్ని రక్షించుకున్నాడు? ఎందుకు మనం ఆయనను అంగీకరించాము అని అంటే ఆయన కొన్ని సత్క్రియలను మనకు సిద్ధపరిచి పెట్టాడు. ముందుగానే మన కొరకు సిద్ధపరచబడిన సత్క్రియలు ఉన్నాయి. కేవలము క్రైస్తవుడు మంచి పనులు చేయడానికి మాత్రమే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చేసిన చేతి పని అయి ఉన్నాం. నీకు, నాకు, మనకు కొన్ని సత్క్రియలు ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడ్డప్పుడు కొన్ని పనులు ఆయన ముందుగానే మన కొరకు సిద్ధపరిచి పెట్టాడు. ఆ పనులు చేయడానికి మాత్రమే మనము ఆయన యందు నిర్మించబడ్డాం, ఆయనలో ఏర్పరచబడ్డాం. ఇది అర్థం కావాలి. జన్మించిన తర్వాత, క్రొత్తగా జన్మించిన తర్వాత ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. అయితే ఈ సిద్ధపరిచిన సత్క్రియలు నాకు ఎలా తెలుస్తాయి కదండి? సిద్ధపరిచిన సత్క్రియలు ఎలా తెలుస్తాయి? అందుకనే ఆయన దేవుని వరం అని ఒక మాట. ఇప్పుడు ఎప్పుడైతే నేను క్రీస్తు వారిని అంగీకరిస్తానో అప్పుడు మనకు ఒక విషయం జరుగుతుంది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుతాను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనం. వారు ఈ మాట విని
హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. బాప్టిజము తీసుకున్న తర్వాత జరుగుతున్న ఒక సంఘటన కదా. వాళ్ళు అడుగుతున్నారు, వారు హృదయంలో నొచ్చుకున్నారు. హృదయంలో నొచ్చుకున్నారంటే అక్కడ ఫుట్ నోట్లో నంబర్ 1 ఉంది కదా, పొడవబడి అని రాయబడింది. పేతురు గారు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, అక్కడ సువార్తను చెబుతున్నారు. క్రీస్తు వారి గురించిన మాటలు అక్కడ చెబుతూ ఉన్నప్పుడు నిలవబడి ఆ రోజు 3,000 మంది రక్షించబడ్డారు. ఆయన చెప్తున్న మాటలను బట్టి, ఆయన చెప్తున్న సువార్తను బట్టి అక్కడ విన్న వారి జీవితంలో లేకపోతే వారి హృదయంలో నొప్పించబడ్డారు, ఒప్పించబడ్డారు. అంటే వారు గ్రహించారు మేము తప్పు చేశాము అని. పేతురు గారు ఏం చెప్తున్నారు, మీరు ఆయనను సిలువ వేశారు అని సువార్త చెప్పుకుంటూ వస్తున్నాడు 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు. అప్పుడు జరుగుతున్న సంఘటన, వారి హృదయాలు నొచ్చుకున్నాయి, వారి హృదయాలు పొడవబడ్డాయి. ఇది జరగాలి, మన హృదయాలు కూడా పొడవబడాలి. ఏం పొడవబడాలి? నేను చేసిన ఆలోచనలేంటి, నా క్రియలేంటి, నా తలంపులేంటి, నా చూపేంటి, నా మాట ఏంటి, ఇవన్నీ కూడా నీకు, నాకు, మనకు అర్థం కావాలి. ఇవన్నీ ఇంతకుముందు నన్ను చచ్చిన స్థితిలో పెట్టాయి. నన్ను ప్రేరేపించాడు ఈ లోకాధికారి, నన్ను ఆ విధంగా లాక్కెళ్ళాడు ఈ లోకాధికారి, నన్ను మరణానికి తీసుకువెళ్ళాడు ఈ లోకాధికారి, నా ఆశలను బట్టి, నా కోరికలను బట్టి, నా ఆలోచనలను బట్టి అని నేను గ్రహించినప్పుడు, క్రీస్తు వారి యొక్క త్యాగం నాకు అర్థమైనప్పుడు, ఆయన హింసించబడము, అవమానించబడము, నిందించబడము, మొహం మీద ఉమ్ము వేయించుకోవడము అది చూసినప్పుడు నా హృదయము నొప్పించబడాలరే, నా కొరకు ఆయన ఎందుకు ఇంతగా తగ్గించుకున్నాడు, ఎందుకు ఇంతగా భరించాడు ఆయన? నా కొరకే కదా, నా కొరకే కదా, నా జీవితాన్ని బట్టి కదా, నా అపరాధాన్ని బట్టి కదా, నా పాపపు స్థితిని బట్టి కదా ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన సహించాడు, నిందను భరించాడు, దూషించబడి ఒక్క మాట దూషించలేదే, నా కొరకే కదా అని ఒక్క మాట నీకు నాకు అర్థమైనప్పుడు హృదయము పొడవబడుతుంది, హృదయము ఒప్పించబడుతుంది. ఒప్పించబడాలి, అది నిజమైన మారు మనసు. వాళ్ళు ఒప్పించబడి అడిగారు, అయ్యా ఏం చేయాలి, మేము తప్పు చేశాం, పొరపాటు చేశాం, పాపులమే, సత్యం గ్రహించలేకపోయాం, ఏం చేయాలి, ఇది మనకు అర్థం అవ్వాలి, ఇది మనకు తెలియాలి, ఏం చేయాలి ఇప్పుడు నేను అనే స్థితికి రావాలి. నువ్వు, నేను, మనము. నేను చేస్తున్నది సరికాదు, నేను మాట్లాడుతుంది సరికాదు, నేను వెళ్తున్న మార్గం సరైనది కాదు, నా చూపు సరైనది కాదు, నా క్రియలు సరైనవి కాదు అని నాకు అర్థమైనప్పుడు, హృదయం పొడవబడినప్పుడు అక్కడ జరిగే ఒక సంఘటన, అప్పుడు యథార్థమైన నిజమైన మారు మనస్సు కలుగుతుంది. అది బాప్టిజానికి దారి తీసినప్పుడు, బాప్టిజం తీసుకోండి మీరు, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనే ఒక వరం, అది గిఫ్ట్, అది పరిశుద్ధాత్మ అనే వరం అనుగ్రహించబడుతుంది. అంటే ఉచితంగా. గిఫ్ట్ అంటే ఏంటి? మనం సంపాదించుకునేది కాదు కదా. గిఫ్ట్ ఎవరికి ఒక గిఫ్ట్ ఇస్తున్నామంటే అర్థం ఏంటి? మనం అడిగి తెచ్చుకునేది కాదు గిఫ్ట్, మనం కోరుకునేది కాదు గిఫ్ట్ అనేది. ఎదుటి వ్యక్తి మన మీద ఉన్న ప్రేమతో ఇచ్చేది గిఫ్ట్. క్రీస్తు వారు ఒక గిఫ్ట్ ఇచ్చారు, పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఆయన నీకు, నాకు, మనకు అనుగ్రహిస్తున్నాడు. యథార్థమైన మారు మనస్సు కలిగి హృదయం ఒప్పింపబడి తీసుకున్న బాప్టిజంలో జరుగుతున్న సంఘటన పరిశుద్ధాత్మ అనే వరం. ఆ వరం ఏం చేస్తుంది కదా, ఈ సత్క్రియలేంటో తెలియచెప్తుంది. సత్క్రియలు నాకు తెలియదు, ఏంటి సత్క్రియ అనేది నాకు తెలియదు. ఎప్పుడు ఆయన సిద్ధపరిచాడు, ఏ పని చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలనేది నాకు తెలియదు, ఎలా జీవించాలని నాకు తెలియదు. నాకు తెలియదు, తెలుసుకోవాలి అని అంటే ఈ పరిశుద్ధాత్మ అనే వరం నీకు, నాకు, మనకు కావాలి. ఒక మాట చదివి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు కదా. దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు కొన్ని సిద్ధపరిచి పెట్టాడు. అది నీకు తెలియదు, మనకు తెలియదు. అది కంటికి కనపడేది కాదు, చెవికి వినపడేది కాదు, హృదయానికి గోచరమయ్యేది కాదు. ఆ విషయాలు మనకు తెలియవు.
అయితే దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కదా, దేవుణ్ణి అంగీకరించావు కదా, అంగీకరించిన వారి కొరకు ఆయన కొన్ని పనులు సిద్ధపరిచాడు. అయితే దానిని తెలుసుకోవడానికి ఏం చేయాలంటే 10వ వచనంలో మనకైతే వాటిని ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. మనకైతే వాటిని ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఎలా తెలుసుకుంటావు? ఆత్మ వలన తెలుసుకుంటావు. ఈ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికీ తెలియనో, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము. దేవుని నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము. లౌకిక ఆత్మ అంటే స్పిరిట్ ఆఫ్ ద వరల్డ్ అని రాయబడింది. ఈ లోకానుసారమైన ఆత్మ. ఈ లోకానుసారమైన ఆత్మ ఏం చేస్తుంది? దేవుని విషయాలు తెలుసుకోలేదు, అది దేవుని సంగతులను తెలుసుకోలేదు, దేవుని గూర్చిన మర్మాలను తెలుసుకోలేదు, దేవుడు దాచిపెట్టిన విషయాలను గ్రహించలేదు. అది కానీ దేవుని నుండి వచ్చిన ఆత్మ మనకైతే ఆయన ఆత్మను అనుగ్రహించాడు. ఈ ఆత్మ దేవుని సంగతులను విచారిస్తుంది, దేవుని గూర్చిన జ్ఞానాన్ని ఇస్తుంది, దేవుని నడిపింపును మనకు దయచేస్తుంది, మన కొరకు సిద్ధపరిచిన సత్క్రియలను బయలుపరుస్తుంది. ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, ఏ మార్గంలోకి వెళ్ళాలి, ఈ విషయాలను దేవుని ఆత్మ మనకు బయలుపరుస్తుంది. దేవుని ఆత్మ ఉన్నవారు దేవుని విషయాల గురించి, దేవుని రాజ్యం గురించి, దేవుని మార్గాల గురించి ఆలోచన చేస్తారు. అయితే నాకు ఈ క్రొత్తగా జన్మించే అనుభవం అనేది నా జీవితంలో, క్రైస్తవ జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది. అది నాకు అర్థమైనప్పుడు, క్రీస్తు వారు ఎందుకు వచ్చారో ఈ లోకంలోకి నాకు అర్థమైనప్పుడు, ఆయన చేసిన త్యాగం ఏంటో నాకు అర్థమైనప్పుడు, నాకున్న స్థితి ఏంటో నాకు అర్థమైనప్పుడు, క్రీస్తు వారిని అంగీకరించడానికంటే ముందు నా స్థితి ఏంటో నాకు అర్థమైనప్పుడు, నా పాపపు జీవితం ఏంటో నాకు అర్థమైనప్పుడు, క్రీస్తు వారు ఎందుకు వచ్చారో అర్థమవుతుంది. ఆయన కార్యాన్ని నేను అంగీకరించినప్పుడు తర్వాత చేయాల్సిన పని సత్క్రియలు. ఒకవేళ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాం అనుకోండి కదా, ఇంతకుముందు ఏ పనులైతే చేశామో క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత కూడా అవే తప్పు చేస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది? అప్పుడు సహజంగా ఆయన ఉగ్రతకు పాత్రులమవుతాం కదా. అయితే అక్కడ ఒక మార్పు చూస్తాం, అది తర్వాత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత తప్పు చేస్తే ఏమవుతుంది? రక్షించబడిన తర్వాత మనం చేసే పనులు ఏంటి అంటే, ఇప్పుడు రక్షించబడినప్పుడు ఏంటో చూసాము, రక్షించబడిన తర్వాత ఏం జరుగుతుంది, ఎలా జీవించాలి అనే విషయాన్ని మనం వచ్చే వారం నుండి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సమయం అయిపోయింది కాబట్టి మనం వచ్చే వారము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆమేన్.